నేను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి చేయబోతున్న బోధ ఏంటో తెలుసా? ఇదిగో పాతవన్నీ విడిచిపెట్టు, ఈరోజు నుంచి నూతనంగా బ్రతకటానికి ప్రయత్నించు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నుంచి నూతనముగా బ్రతకటం. ఏంటి సార్, నేను నూతనంగానే బ్రతుకుతున్నాను. వెరీ గుడ్, దేవునికి మహిమ. ఒకవేళ ఏదైనా నీలో లోపం, నీలో ఏదైనా తప్పు, చిన్న చిన్న పొరపాటులు, అవిధేతలు ఒకవేళ ఏదైనా ఉంటే దేవుడి పోటీ మాటను నాకు ప్రేరణతో నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదిగో పాతవి గతించింది. ఎప్పటికప్పుడు ప్రభువా ఇలా ఉంటా, ప్రభువా ఇలా ఉంటా, ప్రభువా అలా ఉంటా, ప్రభువా ఇచ్చేత. కాదు. ఇంక పాతవి గతించాలి. ఈ రోజు నుంచి నువ్వు నూతనముగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు నూతనముగా తయారు చేయబడాలి దేవుడి చేత. తక్కువ మంది చెప్పారు ఆమేన్ అని. హల్లెలూయా. ఇదిగో దేవుడి చేత మనము నూతన సృష్టిగా మారాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొరకు మనము నూతనంగా బ్రతకాలి అంటే, నూతనం అంటే ఏంటండి? నూతనం అంటే ఏంటి? కొత్తది. ఇక్కడ కొత్తది అని ఎందుకంటున్నాడు దేవుడు అంటే, ఇక్కడ పాతవి గతించిపోవాలి. పాతవంటే ఏంటండి? పాతవంటే నువ్వు రక్షణ పొందకముందు నీ జీవితంలో కొన్ని పొరపాటులు ఉన్నాయి, కొన్ని అవిధేతలు ఉన్నాయి, కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, కొన్ని శాపకరమైన పనులు ఉన్నాయి, కొన్ని లోకములో, శాపములో, పాపములో, అవిధేతలో, వ్యతిరేకతలో ఒక మనిషి పడిపోయాడు. కాబట్టి అది పాత జీవితం. క్రీస్తుని అంగీకరించబడిన తర్వాత నీ జీవితం కొత్తదైపోవాలి. చప్పటి కొట్టాలి. ఇప్పుడు మరి క్రీస్తును అంగీకరించబడిన తర్వాత నీ జీవితము చెప్పరండి నూతనముగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే నూతనం అంటే ఏమనుకున్నాం? కొత్తది. నీ జీవితంలో పాతవి వాటికి ఇంక చోటు లేదు. ఇంక పాతవి నువ్వు విడిచిపెట్టు. పాత వాటిని పూర్తిగా ఇంక మరచిపో. పాతవి మరచిపోవటం అంటే నీ కుటుంబ పరంగా, బిడ్డల పరంగా కాదు దేవుడు మర్చిపోమన్నది. పాతవి అనగా లోకములో ఉన్నవి శాపభరితమైనవి, లోకములో ఉన్న కొన్ని క్రీస్తుకు వ్యతిరేకమైనవి, లోకములో కొన్ని క్రీస్తుకి పనికిరానివి, లోకములో కొన్ని అవిధేతలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని శాపములు, కొన్ని భయంకరమైన మాటలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు ఇంక నీ జీవితంలో ఉండకూడదు. వాటిని తీసి నువ్వు నూతనమైన హృదయమును పొందాలంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం పొందాలి? నూతన హృదయము పొందడం అంటే ఏంటి? నూతన హృదయము పొందటం అంటే ఇంకా నువ్వు పాత వాటిని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతకటం. ఇందులో రెండు విషయాలు చెబుతాను. ఒకటి పాతది మరచిపోవటం అన్నది ఒకటి, పాత దానిని మరచిపోకుండా సాక్షిగా పలకటం అనేది రెండు విషయాలు ఉంది మనకి. ఒకటి, పాత జీవితాన్ని మర్చిపోయావా? ఒకప్పుడు ఎలా బ్రతుకో మర్చిపోయావా? ఒకప్పుడు ఎలా జీవించావో మర్చిపోయావా అని దేవుడు మనల్ని గద్దించే పరిస్థితి కూడా మన జీవితంలో ఉంటుంది. అందుకే మన జీవితంలో పాతవి మరచిపోవటం అంటే ఆ పని చేయకుండా ఉండటం అంతే. దాన్ని మర్చిపోవటం కాదు, ఆ పని చేయకుండా ఉండటం. ఆ పనిని ఏదైతే నువ్వు చేసి, ఏదైతే తప్పు, ఏదైతే నీ జీవితంలోకి వచ్చిందో వాటిని మరచి వాటిని ఒక సాక్ష్య రూపంలో నువ్వు ధరించాలంతే. ఆమేన్. ఎలా ధరించాలండి? ఒక సాక్ష్యపు రూపములో ధరించాలి. ఒకవేళ నువ్వు పూర్తిగా దాన్ని మర్చిపోయావు అనుకో, రక్షింపబడిన నీవు వ్యర్థమైపోతావు. ఒకవేళ ఈ పాత జీవితం అంతటిని కూడా విడిచి, ఒకవేళ నువ్వు ఆ పాత వాటిని మరచిపోయి పూర్తిగా ప్రశాంతంగా ఉన్నానండి, హ్యాపీగా ఉన్నానండి, నాకు ఏ బాధ లేదండి, ప్రభువుని అంగీకరించాక ధనం ఉందండి, బలం ఉందండి, జనం ఉందండి, జనగం ఉందండి, అన్నీ ఉన్నాయని ఒకవేళ నువ్వు అనుకుని పాత జీవితాన్ని మర్చిపోయినా దేవుడికి నువ్వు నచ్చవు. ఇదేంటండి పాతవి మర్చిపోయానుగా, మరి దేవుడికి నచ్చకపోతే ఎలా? పాతవి మర్చిపోవటం అంటే వాటిని చెయ్యొద్దు అంటున్నాడు, వాటిని ఆచరణలోకి తీసుకురావద్దు అంటున్నాడు. కానీ వాటిని ప్రకటించొద్దు అనలేదు దేవుడు. వాటిని ఏం చేయాలా? ప్రకటించాలి. దాన్ని అనేకుల ఎదుట నువ్వు ప్రకటించబడినప్పుడు నీ పాత జీవితం ఒక వ్యక్తి గ్రహించగలగాలి, పాత జీవితాన్ని ఒక వ్యక్తికి బయలుపరచబడాలి. అప్పుడు వెంటనే మరో వ్యక్తిలో మార్పు కలుగుతుందండి. ఆమేన్, హల్లెలూయా.
ఒక వ్యక్తికి మార్పు కలగాలి అంటే నీ సాక్ష్యమును బట్టే ఒక వ్యక్తికి మార్పు కలుగుతుంది. ఆమె దేన్ని బట్టి? ఏం సాక్ష్యం ఉంది నీకు? ఏమీ లేదా అండి? నాకంటే ఏమీ లేదండి, సాక్ష్యం అంటే ఏముందండి, ప్రభువుని అంగీకరించాను ఒకవేళ అంటావా? ఒకవేళ నువ్వు అలాగే అంటే ప్రభువుని అంగీకరించక మునుపు నీ జీవితంలో కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ప్రభువులో రాక మునుపు కొన్ని పాపపు కార్యాలు ఉన్నాయి. ప్రభువులోనికి నువ్వు నడవడికలోనికి రాక మునుపు నీ జీవితంలో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నుంచి నా ప్రభు తప్పించి ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆ పాపమనే హృదయమును తీసి క్రీస్తు అనే హృదయమును ధరింపజేశాడు. చప్పట్లు కొట్టాలి మరి. క్రీస్తు అనే హృదయమును ధరింపజేసినప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచన, నీ చూపు, నీ నోటి మాట ఏదైనా ఇప్పుడు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? నిజంగానే సత్యమనే వెలుగుదాం. యేసులా ఉండాలి. ఎందుకంటే నీ పాత జీవితం యేసు వంటిది కాదు. నీ పాత జీవితం, ఈ రోత జీవితం, ఈ లోక జీవితం, ఈ పాపపు జీవితం యేసు వంటిది కాదు. వాటిని విడిచిన తర్వాత నువ్వు యేసుగా మారాలి. అవి నీలో ఉన్నంత వరకు నువ్వు యేసువు కాదు. అవి నీలో ఉన్నంత వరకు క్రీస్తు బిడ్డవు అస్సలు కాదు. అది నీలో ఉన్నంత వరకు దేవుని చేత అంగీకరించబడే వ్యక్తివి అస్సలు కాదు. అవి లేనప్పుడే క్రీస్తు చేత అంగీకరించబడతాం. ఆమేనానండి? అవి లేనప్పుడే యేసు చేత మనము అంగీకరించబడతాం. దేవుని చేత అంగీకరించబడటానికి ఒక శ్రేష్టమైన అనుభవాలు కావాలి. దేవుని చేత నీవు ఒక మంచి సేవకుడిగానో ఒక సంఘ విశ్వాసంగానో దేవుడు నిన్ను చూడాలి అనుకుంటే యేసు వంటి స్వభావం నీకు కావాలి. యేసు వంటి నడవడిక నీకు కావాలి. యేసు వంటి మాట నీకు కావాలి. యేసు వంటి చూపు నీకు కావాలి. యేసు వంటి ఆలోచన, ఇవన్నీ ఎంతమందిలో ఉంటాయో అంతమందిని నా యేసు అంగీకరిస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసు అంగీకరించబడటానికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఏమండి? మాట. ఎలాంటి మాట అండి ఇది? ఎలాంటి మాట అంటే, ఉదాహరణగా ఒక విషయాన్ని చెబుతాను. అంటే మనకు తెలుసున్నదే చెబుతున్నాను అంతే. యేసుక్రీస్తు ప్రభు త్రోవగుంట నడిచిపోతున్న సమయంలో ఒక భయంకరమైన వ్యభిచారపు స్త్రీని తరుగుతూ ఉన్నారు కదా. ఆ తరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎదురుపడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎదురుపడి ఈమెను ఎందుకు తరుగుచున్నారు అని అడిగారు. ఈమె పాపము చేయుచుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. మోసే ధర్మశాస్త్ర ప్రకారమును ఈమెని రాళ్లతో కొట్టి చంపమనమని మోషేలో ధర్మశాస్త్రములో మోషే ద్వారా మాకు అందించబడింది. మరి నీవును మోషే బిడ్డవే కదా, కాబట్టి దీనికి సరైన న్యాయము మాటను నువ్వు చెప్పగలవా అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు మీరేం చెబుతారు? మీరేం చెబుతారు? ఒకవేళ సొంత నిర్ణయాన్ని నీవే తీసేసుకుంటావా? ఒకవేళ సొంత ఆలోచన కూడా నీవే తీసేసుకుంటావా? ఇక్కడ తన ఆలోచన ప్రజలలో తీసుకెళ్ళి పెట్టాడు నా ప్రభు. ఆమె ప్రజల్లోని తీసుకెళ్ళి పెట్టి అన్నారు, ఓకే మోసే ఏది చెప్పాడు అదే చేయాలి. రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు, కొట్టి చంపాలి. కానీ ఆ రాయి వేసే వ్యక్తి పాపం లేనివాడు కావాలి. ఆమె చెప్పండి. ఆమె అంటే ఏమన్నారు తెలుసా? నువ్వు రాయి వేసే ముందు నీలో ఒకవేళ పాపం లేకపోతే రాయి వేయి, ఎవడిలో పాపం లేదో వాడేయండి. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఒక్కటి చెప్పండి. ఒకవేళ అదే స్థితిలో అదే స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
మీ వల్ల ఏ తప్పు లేదు, ఏం చేస్తారు? మన వల్ల ఏ తప్పు లేకపోయినా, మన వల్ల ఏ పొరపాటు లేకపోయినా, అవసరమైతే వాళ్ళ మీదే మనం తిరగబడతాం తప్ప మనం మాతో మాట పడేది లేదు, తగ్గేది లేదు. అంతే. హల్లెలూయా. ఏం చేయం? తగ్గం. ఎందుకు తగ్గాలి? నేను ఒక విషయాన్ని అడుగుతున్నా. ఎన్నో విషయాల్లో క్రైస్తవురాలైనా క్రైస్తవుడైనా తగ్గి ఒక మనిషిని బ్రతికించగలిగిన శక్తి మీకుందా? చెప్పండి, పర్వాలేదు. ఉందా? ఎవరు మాట్లాడతలేదు అంటే బతికించేస్తారు మీరు కదా. నేను ఎవరైనా చనిపోయిన వ్యక్తిని మీ దగ్గర తీసుకొచ్చేస్తా, మీరు ఊహనలేదు అనుకో, తీసుకొచ్చేస్తాను, బతికించాలి. బ్రతికించే శక్తి మీకుందా? ఎవరినైనా స్వస్థపరచగలిగిన శక్తి మీకుందా? కాళ్ళు లేని వాడికి కాళ్ళునిచ్చే శక్తి మీకుందా? చేతులు లేని వాడికి చేతినిచ్చే శక్తి మీకుందా? గుడ్డి వాడికి కళ్ళు ఇవ్వగలిగే శక్తి మీకుందా? పెంట మీద ఉన్న దీనుడు సైతమును ధనవంతుడిగా చేయగలిగిన అధికారం మీ దగ్గర ఉందా? ఈ ఏ అధికారము నీకు లేదు, కానీ యేసయ్య కంటే ఎక్కువ అధికారము. ఇన్ని అధికారాలు కలిగి ఉన్న తాను కూడా వారిని ఏమి వాళ్ళ మీద తెరాయించలేదు, ఏమి పోట్లాడలేదు, ఏ గొడవ పెట్టుకోలేదు. ఏం పెట్టుకున్నాడు ఆయన? వేరే గుడ్, మీరు చెప్పిందే కరెక్ట్, ఏసైంది రాయా. కానీ ఎవడయ్యాలా రాయా? ఆమేన్. ఆ రాయ వేసే వ్యక్తి పాపము లేనివాడు కావాలి. ఆ పాపము లేనివాడు నా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొట్టాలి మరి. ఆ లోపము లేనివాడు నా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. నువ్వు ఎంత వెతికినా ఎక్కడ ఒక లోపాన్ని కూడా కనుగొనలేవని బైబిల్ గ్రంథంలో రాయబడింది యేసయ్య కొరకు. ఏ లోపము లేని వ్యక్తే సిలువేసినప్పుడు కానీ, కొరడలతో కొట్టేసేటప్పుడు కానీ, ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరం ఆ సిలువు భుజం మీద పెట్టి కొట్టి నడిపించేటప్పుడు కానీ, ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టి ఆ ముళ్ళు మైండ్లోనికి వెళ్ళిపోతున్నాయి, నెదల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ ముళ్ళు గుచ్చేటప్పుడు, అంత భయంకరమైన పరిస్థితి వచ్చేటప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కడా కోపం రాలేదు. యేసయ్యకి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇన్ని అధికారములు ఉన్నాయి, ఇంత బలం ఉంది, కానీ యేసయ్యకి ఎక్కడ వచ్చిందని ఉందా అండి? యేసయ్య కోపం వచ్చిందన్న వాళ్ళే ఉంటే ఎవరన్నా చేయి చూపించండి, మీ చెయ్య. ఎవరు ఎత్తలేదా? నేనే తీసేనేటి. యేసయ్యకి ఒక్కసారి కోపం వచ్చింది. యేసయ్యకి కోపం ఎప్పుడు వచ్చిందో తెలుసా? తాను తండ్రి దేవాలయమును పాడు చేసేటప్పుడు వచ్చింది. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ జీవితంలో కానీ, నీ విషయంలో కానీ, నీ ఆత్మీయతలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ ఒకవేళ పాడు చేసి అప్పుడు రావాలి కోపం. ఎందుకంటే నా దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. సంఘాన్ని పాడు చేస్తే రావాలి నీ కోపం. నీ ఆత్మీయ తల్లి విషయంలోనో, తండ్రి విషయంలోనో, నీ కుటుంబ విషయంలోనో, నువ్వు ఆత్మీయంగా బ్రతికే విషయంలో ఒకవేళ ఎవడైనా అంటే రావాలి నీ కోపం. కానీ ప్రతిదానికి కోపపడకూడదండి. ప్రతిదానికి శాపకరమైన మాటలు పలకూడదండి. ప్రతిదానికి విషపు చూపులు చూడకూడదండి. ప్రతిదానికి పనికిరాని అడ్డగోలు మాటలు నీ నాలుక నుండి రాకూడదు. ఇన్ని శక్తులు, ఇన్ని అధికారములు ఉన్న నా దేవుడు కూడా శత్రువును సైతమును ఆశీర్వదించిన గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టాలి మరి. శత్రువు సైతమును ఆశీర్వదించగలిగిన, చెప్పాలంటే నీకు శత్రువు ఏం కాదు అసలు, కానీ మనకి ఎంతో కోపం. నీకు శత్రువు అంటే కాదు. శత్రువు అంటే ఎవరు తెలుసా? నీ ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళు. నీకు శత్రువు అంటే ఎవరండి? నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారు. కానీ అర్థమయ్యేటట్టు మాట చెప్పనా, వారికి నేను శత్రువు, నేను కాదు. ఆమె నాకు కాదు, వారికి నేనే శత్రువు, కానీ నాకు వారు. అది నా క్రీస్తు స్వభావం. హల్లెలూయా. ఎస్. ఎందుకంటే దేవుడికి ఎవరు శత్రువులు? దేవుడే అందరికీ శత్రువు అయ్యాడు. ఈరోజు యేసు కొరకు అనేక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి ఒక దినం ఉందండి.
ఆయన సిలువేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడాడు, నన్ను బల్లిపు పోటు పొడిచిన వాడు కూడా నా రాకలో నన్ను చూస్తాడు. ఆమేన్. అంటే యేసును సిలువేసిన వాడు కానీ, యేసును బల్లిపు పోటు పొడిచిన వాడు కానీ, యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టినవాడు కానీ ప్రతి ఒక్కడు ఆయన రాకడ చూస్తాడంట, ఆయన రావటం చూస్తాడంట. చూసప్పుడు రొమ్ములు బాదుకుని, ప్రభువా ఆ దినము నేను తప్పు చేశానయ్యా, ఆ దినము పాపం చేశానయ్యా, ఆ దినము అయ్యా ఆ రాజు కొట్టమంటేనే కొట్టానయ్యా, ఆ దినము ఆ రాజు చచ్చిపోయావో లేదో చూడమంటేనే బల్లిపోటు పొడిచానయ్యా, ఆ రాడు ఇదిగో వారు ఆ యూదులందరూ సిలువెయ్యాలన్నారు కాబట్టి ఆ శిక్ష నీకు విధించానయ్యా, కాబట్టి నాలో ఏ తప్పు లేదయ్యా అని ఆ దినము రొమ్ములు బాదుకుని వాడు ఏడ్చే పరిస్థితి వస్తుందని నా యేసు ముందే చెప్పేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇన్ని అధికారాలు, ఇన్ని బాధ్యతలు, ఇన్ని అధికారములు కలిగిన యేసు కూడా ఎంత బాధ్యత కలిగి ఉండటానికి కారణం ఏంటంటే యేసుకు మనము శత్రులము. అవునన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. యేసే మనకి శత్రువు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి నిరూపించలేదు. నా దేవుడికి నేను వ్యతిరేకముగానే బ్రతికాను, నా దేవుడికి నచ్చిన జీవితాన్నే నేను జీవించాను, కాబట్టి యేసు నా దగ్గరికి వచ్చాడు అని నేను చెప్పగలను. మీరు చెప్పలేకపోయారే? అంటే మీరు అప్పుడు మాట అనలేదు కదా పాటర్ గారు, ఇప్పుడు అడిగారు నన్ను. అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు మాట్లాడేది ఒకటే, దేవుడికి నీవు శత్రువు, అందరూ చెప్పండి. కానీ దేవుడు మనకి ఇది కూడా ఒప్పుకోం. యూదులందరూ, యేసు పక్షమున ఉన్నవారందరూ, యేసు చేసిన అద్భుతాలను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అమ్మో యేసుక్రీస్తు ప్రభు అని పేరు పెట్టబడి ఒక వ్యక్తి వచ్చాడండి, ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడండి, చూడటానికి వెళ్ళి కార్యాలు పొందుకుని అద్భుతాలు చూసి వచ్చిన వారు కూడా ఆ దినము గుంపులో సిలువెయ్యాలన్నప్పుడు వాడు చెయ్య కూడా లేపబడింది. సిలువెయ్యాలి యేసును, సిలువెయ్యాలి యేసును అన్నాడు. వాడు దేవుని వలన కార్యము పొందినవాడే, వాడు దేవుని వలన ఏదో స్వస్థత పొందినవాడే, వాడు దేవుని వలన ఏదో నూతన కార్యము పొందినవాడే. కానీ అక్కడ అందరూ అంటున్నారు కాబట్టి వాడు అంటున్న మాట ఏంటో తెలుసా? యేసుకు సిలువ వెయ్యాలి. మీరు బైబిల్ని సమృద్ధిగా జ్ఞానం చేస్తే మీకు అనిపించాలి, ఆ దినము యేసుక్రీస్తు ప్రభు సిలువేయాలని అంతమంది మాట్లాడుతున్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అన్ని వేల మంది అద్భుతాలు స్వస్థతలు పొందుకున్న వాళ్ళు కొందరైనా వచ్చి యేసుకు సిలువేయటానికి వీర్లేదండి. యేసుక్రీస్తు ప్రభు ఏం వ్యతిరేకం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభు ఏ నష్టమును నీకు తీసుకొచ్చాడండి? ఒక్క వ్యక్తి యేసు ప్రభు పక్షమున నిలవబడలేదు. ఇప్పుడు నా పక్షం నిలవబడకపోతే నాకేమైంది? నీ పక్షం నిలవబడకపోతే నీకేమైంది? చప్పట్లు కొట్టరంటే. ఇప్పుడు నీ పక్షముని ఎవడు లేకపోయినా, ఇక్కడ నా పక్షముని ఎవడు లేకపోయినా ఐ డోంట్ కేర్, ఎందుకంటే నాకు భయము లేదు, నా పక్షమును యేసు ఉన్నారు. చప్పట్లు కొట్టాలా? ఎవరున్నారు? నా పక్షమును జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు అనగలగాలి, నా పక్షమును దేవుడు ఉన్నాడు. ఆమె హల్లెలూయా. నీ పక్షమును దేవుడు ఉంటే, నీ పక్షమును ఆయన ఉంటే, ఎందుకంటే నీవు ఆయనకు శత్రువు కావు అని వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆయనకు నీవు శత్రువు కాదు కాబట్టి ఆయన నీ పక్షమును నిలవబడే ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? యేసు నాకేమి ఇవ్వలేదా, యేసు నాకేమి చేయలేదా, యేసు వల్ల నేను పొందలేదు అన్నప్పుడు కూడా ఆయన నీకు శత్రువు కాలా. నువ్వు గొప్పడువయ్యా, నీ వల్ల నా జీవితం మారిందయ్యా, నీ వల్ల నా బ్రతికే మారిందయ్యా. ఒకప్పుడు లోకంలో ఉన్నానయ్యా, పాపంలో ఉన్నానయ్యా, త్రాగుల్లో ఉన్నానయ్యా, వ్యభిచారంలో ఉన్నానయ్యా, నీచపు జీవితాన్ని జీవించానయ్యా. ఇప్పటికీ నీవు నన్ను విడవలేదు, ఎడబాయలేదు ప్రభువా అన్నవాడికి కూడా ఆయన శత్రువు కాలేదు. ఆమేన్. అంటే ఆయనకు కృతజ్ఞతగా బ్రతికిన వాడికి దేవుడు శత్రువుగా లేడు, ఆయనకు వ్యతిరేకంగా నిలవబడిన వాడికి దేవుడు శత్రువుగా లేడండి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంక దేవుడు ఎవరికి శత్రువు చెప్పాలండి? ఇంక దేవుడు ఎవరికి ఇక్కడ శత్రువు? ఎవరికి కాదు. అటు దేవుడిని విరోధంగా నిలవబడిన వాడికి నా యేసు శత్రువు కాదు, ఇక్కడ దేవుడు పక్షమున నిలవబడిన వాడికి నా దేవుడు శత్రువు కాలే. అంటే నా దేవుడికి
వ్యతిరేకంగా ఉన్నవాడైనా లోబడిన వాడినైనా ఒకే రీతిగా ప్రేమించాడు ఆయన అయితే. ఆమేన్, ఆమేన్. లోబడిన నిన్ను ప్రేమించాడు, వ్యతిరేకంగా ఎవడవయ్యా నీవు అన్నవాడిని ప్రేమించాడు. కానీ ఒక విషయాన్ని చెప్పనా, ప్రభువా అని పాదాలు పట్టుకున్నప్పుడు ఆమె విలువైన అత్తరుతో కాళ్ళు కడిగేస్తూ, ఆమె తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచేస్తూ, ప్రభు పాదాలను కన్నీళ్లతో కడిగేస్తూ, కృతజ్ఞతురాలనయ్యా, కృతజ్ఞతురాలనయ్యా, వ్యభిచారునయ్యా, పాపులనయ్యా, ఒక్కసారి నువ్వు వచ్చి మాట్లాడుతున్నా బ్రతుకు మారిపోయిందయ్యా అని సీమోనింటి పాదాలు కడిగేస్తున్నా వ్యభిచారపు స్త్రీ కొరకు దేవుడు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించుచున్నది, ఈమెలో విస్తారమైన పాపములు కొట్టివేయబడి చేపడు కూడా వేసిన మనం అయిపరచాలి. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది కాబట్టి విస్తారమైన పాపములు. ఇప్పుడు అర్థమైంది నాకు వాక్యం చెప్పేటప్పుడు. ఏంటో తెలుసా, ఆయనను ప్రేమిస్తే శాపమును కొడతాడు, ఆయనకు విరోధంగా ఉంటే శాపములను బ్రతుకుతాం, అంతే తేడా. నిన్ను మారుతూ ఏమి చేయడు. ప్రేమిస్తే ఎక్కడుంటాం? శాపం నుంచి బయటకు వస్తామండి. ప్రభుకు వ్యతిరేకంగా ఉంటే, బాబు అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అంటే ధనవంతుడు అబ్రహాముని అంటే లాజరును చూస్తున్నంత సమీపంలోనే ఉన్నాడా లేదా? లాజరును చూస్తున్నంత సమీపంలోనే ఉన్నాడు. కానీ లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు, ఈ ధనవంతుడేమో అగ్నిలో కాలిపోతున్నాడు. స్థలమేం దూరం కాదు. దాని మార్గము తెలియకే మార్గం తెప్పాడు. హల్లెలూయా. దాని మార్గము తెలియకే త్రోవ తెప్పాడంతే. ఆ త్రోవ తప్పాడు కాబట్టి అగ్నిలో ఉన్నాడు, త్రోవలో ఉన్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో, ఆయనకి లోబడి నువ్వు బ్రతికితే నువ్వు ఆశీర్వాదమే. ఆమేన్. ఆయనకి వ్యతిరేకంగా బ్రతికితే నీకు శాపం కాదు. నీ శాపం అని అనట్లే, దేవుడు శాపం అనట్లేదు, కానీ శాపములో బ్రతుకుతావు అన్నాడు. కానీ శాపమును సైతమును కొట్టివేసి ఏం చేస్తాడు నా దేవుడు? చెప్పాలండి, శాపమును ఆశీర్వాదంగా మార్చాడు నా దేవుడు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు శాపమును ఏం చేశాడంట? ఆశీర్వాదంగా చేశాడు. ఇప్పుడు నేను ఒక్కటే బోధించగలను, ఏంటో తెలుసా? ఆయనకి లోబడితే ఆశీర్వాదం, వ్యతిరేకంగా ఉంటే వద్దు. మనం ప్రభువుకు లోబడదాం, ఆయన ఆశీర్వాదములో ఉందాం. ఆమేన్. ఆ వ్యభిచారపు స్త్రీ తన తలతో అంటే తన కన్నీళ్లతో పాదాలు కడుగుతూ తలతో పాదాలు తుడుస్తున్న ఆమె కంటనా అంత భయంకరమైన స్త్రీని యేసయ్య క్షమించేశాడు. నిన్ను క్షమించడా ఇంకా నా దేవుడు? క్షమించగలడు. కానీ ఎప్పుడు తెలుసా, ఆయనను నీవు ఎలా ప్రేమించాలండి? విస్తారముగానంట. విస్తారం అంటే మనం ఏమంటుంది తెలుసా? ఈరోజు నాకు చాలా పని ఉందండి. దానికి అర్థం ఏంటి? చాలా అంటే ఎక్కువ. దానికి అర్థం ఏంటి? ఎక్కువ. అబ్బాయి అలాంత ఏం లేదండి. దానికి అంటే ఏంటి? ఇప్పుడు నేను అంటాను చాలా ఉన్నది కాబట్టే కదా. ఏమైంది? యేసు పాదాల దగ్గర ఉంది, చాలా ఉన్నది కాబట్టే. అంటే నేను అంటాను పని కాదు. ఏంటది? వింటున్నారు కదా? ఏంటది? యేసు పట్ల తానుకున్న ప్రేమ. ఆమేన్. ఏంటది? యేసు పట్ల తానుకున్న ఆ ప్రేమ యేసయ్య పాదాల దగ్గర బ్రతికేటట్లు చేసింది. ఆమె హల్లెలూయా. ఎక్కడ బ్రతికినట్లు? యేసు పాదాల దగ్గర బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? యేసును ఒకవేళ నువ్వు అంతగా ఇష్టపడగలిగితేనే యేసు పాదాల దగ్గరే ఉంటావు, యేసుతో ఉంటావు, యేసులో ఉంటావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసులో ఉండాలంటే ఏం చేయాలండి? ఆయన పాదాల దగ్గర. ఆమె విస్తారంగా ప్రేమించిందంట. ఆయన అన్నాడు, నీ విస్తారమైన పాపాలన్నీ కొట్టివేశాను బిడ్డ, హ్యాపీ, ఇంకా సంతోషంగా గడుపు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ రోజు నుంచి నీకు ఏమి లేదు చెప్పాలి, శాపము
ఇప్పుడు నా యేసు శాపాన్ని తీయడానికి వచ్చాడా? శాపములో నిన్ను పెట్టడానికి వచ్చాడా? శాపములో ఉన్న నిన్ను బయటికి తీయటానికి ఆయనే ఒక శాపం అయిపోయాడండి. ఎలా అయిపోయాడు? ఒక వ్యక్తిని వెనక నుంచి పొడుస్తున్నారు అనుకోండి, ఎవరన్నా చూస్తూ అర్రే పొడిచేస్తున్నారు అని ఉన్నాడు అనుకోండి, ఏమవుద్ది? ఒకవేళ గబు గబు వెళ్ళి ఆ వ్యక్తికి అడ్డొచ్చాడు అనుకోండి, ఆ పోటు ఎవడ కూర్చుకుంటుంది? ఇప్పుడు నేను చెప్తున్నాను, శత్రువు నిన్ను పొడుస్తున్న సమయంలో నా యేసు అలాగే వచ్చి అడ్డుగా నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి మరి. నా యేసు అలాగే వచ్చి నిలబడ్డాడు. నీకు గుచ్చుకోవలసిన ఆ బల్యము ఆయనకు గుచ్చుకుంది. నీకు పడాల్సిన మేకు, ఆ శీల ఏదైతే ఉందో చేతుల్లోని కాళ్ళనికి, నీకు పడాల్సిన దానికి ఆయన పెట్టాడు కాబట్టి ఆయనకు పడింది, నీకేమీ లేదు. నీ తలాంపును బట్టి, నీ ఆలోచన బట్టి నీకు పడాల్సిన కిరీటము ఆయనకు పడింది. ఇప్పుడు ఈ లోపములన్నీ నాయి. యేసువి. నేను పాపము చేయవాడినని స్థాపించగలిగినవాడు ఎవడో? నా దేవుడు చెబుతున్నాడని ఆమె చెప్పాలి. ఆయనే ప్రకటించుకున్నాడు, నాలో పాపం ఉన్నదని నీలో ఎవడైనా నువ్వు స్థాపించగలడా? ఆమేన్. స్థాపించలేడు, చెప్పలేడు. యేసయ్య పాపాత్ముడు, పాపములో ఉన్నవాడని. పాపములో ఉన్న మనల్ని పాపంలోంచి తీయటానికి ఆయన పాపంగా మారాడంతే. శాపములో ఉన్న నిన్ను విడిపించడానికి ఆయనే శాపముగా మారాడంతే. కాబట్టి నువ్వు ఒకవేళ ఇంకా గడిచిన సంవత్సరం అయిపోయింది, ఇంకెక్కడి నుండి నీ జీవితాన్ని ప్రతిరోజు పరీక్షించుకో. మీరు ఒకటి గమనించండి, మీకు అర్థమయ్యే రీతికి చెబుతాను. నువ్వు చేసే ఉద్యోగము, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే పని, నువ్వు వెళ్ళే కాలేజ్, ఏదైనా పరీక్షించుకుంటామా? పరీక్షించుకోమా? కాలేజీకి వెళ్ళేవాడు కూడా పరీక్షించుకోవాలంటే ఈరోజు ఎంతవరకు రాశాను, అసలు ఇయ్యాల ఎంత రాశాను, నిన్నెంత రాశాను, మొన్న ఆడు క్లారిఫై చేసుకుంటున్నాడా లేదా, అంటే వాడు ఆలోచన చేస్తున్నాడా లేదా? ఇప్పుడు నువ్వు చేసే పని, ఈరోజు నేను ఎంత వ్యాపారం చేశాను, నిన్నెంత వ్యాపారం చేశాను, రేపు ఎంత చేయాలి, ఉందా లేదా నీకు? అంటే నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావు కదా. లోక సంబంధమైన విషయంలో, ఎందుకని ఆత్మీయ సంబంధమైన విషయంలో నిన్ను నీవు పరీక్షించుకోలేకపోతున్నావు? ఈరోజు దేవుడితో ఎంత సమయం గడిపాను, ఈరోజు దేవుడి ఎదుట మోకరించే ఎంతసేపు మోకరించాను, ఈరోజు దేవుడి సన్నిధిలో ఎంత సమయం నేను ఉన్నాను, ఈరోజు దేవుడి పరిచర్లో ఎంతవరకు నేను ఉన్నాను, ఈరోజు దేవుడితో, దేవుడి పనిలో, దేవుడి పరిచర్లో, దేవుడి సేవలో ఎంతవరకు నేను ఉండగలిగాను అని ఒకసారి నువ్వు ఆలోచన చేయగలిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను విస్తారముగా ప్రేమించుచున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నట్టే? విస్తారముగా ప్రేమించి వారు విస్తారముగా క్రీస్తు కొరకు ఆలోచన చేస్తారండి. పాపం చేయవాడు పాపం కొరకు ఆలోచన చేస్తాడు, త్రాగుతున్నవాడు త్రాగుడు కొరకు ఆలోచన చేస్తాడు. ఒక వ్యభిచారి చేయబడిన వస్తువు వ్యభిచారమైన ఆలోచనలు తడతాయి. కానీ ఏ పాపము లేని వ్యక్తి, క్రీస్తు మీద ఆలోచన కలిగిన వ్యక్తి క్రీస్తు నిమిత్తమే ఆలోచిస్తారట. ఆమె చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీ ఆలోచన ఎలాంటిది కావాలో తెలుసా? ఎప్పుడు ప్రభు కొరకు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. మీకు అర్థమయ్యే రీతిగా చెప్పనా? మీ అమ్మాయో, మీ అబ్బాయో, లేకపోతే మీ భార్యో, మీ భర్తో ఒక నెల రోజుల పాటు మీకు కనిపించకుండా, మీకు తెలియకుండా కాదు, మీకు తెలిసేటట్టే మీ బంధువుల ఇంటికో, మీ స్నేహితుల ఇంటికో, మీ చుట్టాల ఇంటికో పోయారు. ఒక నెల రోజులు అక్కడ ఉన్నారు. ఏం చేస్తాం? ఏం చేయరా మీరు? బాబు నేనైతే ఏం చేస్తాను తెలుసా? పూట ఫోన్ చేసి, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, అనిల్ గారు మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా అమ్మాయి ఏం చేస్తుంది, ఎందుకు అడుగుతా? దూరంగా ఉన్నారు, వాళ్ళు నాకు ఇష్టమైన వారు కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు నాకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి, వాళ్ళు దూరముగా ఉన్నా దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవలసిన బాధ్యతలో ఆ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి నేను అలా చేస్తాను. అదే స్థానంలో నా యేసు ఉన్నాడు. ఆమె నువ్వేమి చేయుచున్నావో, ఎక్కడికి వెళుచున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఏం పాడు చేస్తున్నావో, ఏదేని చేస్తున్నావో, అనుక్షణము నీ కొరకు కృంగిపోతున్న నా యేసు ఉన్నాడు.
అనుక్షణము నీ కొరకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నా దేవుడు ఉన్నాడు. అనుక్షణము నువ్వు ప్రభు నీ కొరకు కన్నీళ్లు విడుచుతూ ఆయన గాయములు రేపబడుతున్న నా యేసు ఉన్నాడండి. అనుక్షణము నిన్ను బట్టి నా యేసు ఆనందించిన రోజుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనందించిన దినము జ్ఞాపకం చేసుకోండి. ఆనందించిన సంవత్సరం జ్ఞాపకం చేసుకోండి. ఆనందించిన నెల జ్ఞాపకం చేసుకోండి. ఆనందించిన వారమే జ్ఞాపకం చేసుకోండి. దేవుడితో ఆరాధించిన ఒక్క గంటైన జ్ఞాపకం చేసుకోండి. దేవుడితో ఈ దినం నేను ఆనందంగా ఉన్నానండి. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ పాదం పెట్టినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె నిజం, చాలా హ్యాపీగా ఉంది. మనసంతా తేలిక. దేవుని సన్నిధిలో అలా అడుగు పెట్టేటప్పటికి నా మనసులో ఏదో తెలియని భారం అంతా తొలగిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను ఈ దినం. ఈ దినం అంటే ఎప్పుడు అలాగే ఉంటానండి, ఎప్పుడు అలాగే ఉండాలి. ఎప్పుడు భారం మోస్తూ దేవుడు వాక్యం అంటుంది కదా, ప్రయాసపడి భారము మోచుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చప్పట్లు కొట్టండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అలా ఆయన సన్నిధిలో అడుగు పెడితే చాలండి, మనసు ఏమైపోద్ది చెప్పాలి, ఏమైపోద్ది? ఆనందం, సంతోషం, పరవశం. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మీకు అర్థం అవటానికి కూడా ఒక లాజిక్లో చెప్తాను. మీ అమ్మగారింటికి వెళ్తే మీకు ఏమనిపిస్తుంది? అయ్యి బాబాయ్, నిర్మల కుమారమ్మకి చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళటం అంటే వాళ్ళకి అంత ఆనందం. ఎందుకంటే ఆ వ్యక్తుల పట్ల, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తండ్రి, రక్త సంబంధుల పట్ల వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? పొలంలో పెట్టి కాల్చబడి మట్టేసి కప్పెట్టే వరకు ఉంటుందంటే వాళ్ళకు ప్రేమ. అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఆ శరీరములో ఒక భాగము, ఆ రక్తములో ఒక భాగము కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు నీ పట్ల నా యేసుకి ఎంతంటే, నా యేసులో ఒక భాగమే, నువ్వు చప్పట్లు కొట్టాలి. నా యేసు రక్తముతో కడగబడిన వ్యక్తివి, నువ్వు చప్పట్లు కొట్టాలి. నా యేసు జన్మనిస్తేనే కానీ నువ్వు ఈ భూమి మీదకి రాలేదు, చప్పట్లు కొట్టాలి. నా యేసు మాట్లాడితేనే కానీ, అంటే నా యేసు నిన్ను గర్భములో, నీ తల్లి గర్భములో సృష్టించకపోతే ఈ భూమి మీదకు నువ్వు రావు. ఇప్పుడు చెప్పండి, కన్న తల్లి కన్న తండ్రి ఎవరని అడిగితే ఏమంటావు? నిజంగా చెప్పాలి, ముందు ఎవరిని చెప్తాం? మా నాన్న పేరు విశ్వనాథ్ ఆచార్యులండి అని చెప్తాను నేను. మా అమ్మగారి పేరు దీనరత్నం గారండి అని చెప్తాను. ఎందుకని? ఆమె గర్భములో నుంచి నేను రావటానికి కారణమయ్యాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పుకునేది ఏంటో తెలుసా? నా తల్లి అయినా నా తండ్రి అయినా ముందు ఆయన పేరు చెబుతాను. స్తోత్రం చెప్పండి. ఎవరి పేరు చెబుతాను? చెప్పుకుంటున్నావా ఇప్పుడుకైనా? నాకు తల్లి ఉందండి, నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. నీ బాధలో ఉంటూ వచ్చేస్తాడండి, ఏడుస్తూ వచ్చేస్తాడండి. ఆనందంగా ఉన్నస్తాడు. బిడ్డ ఏం చేస్తున్నావు, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడు దేవుడు. నువ్వు బాధలో ఉన్నావు అనుకో, పరిగెట్టుకొస్తాడు. ఏంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆ సమయానికి ఒకవేళ నీ తల్లే రాదేమో, నీ తండ్రే రాడేమో, కానీ పరమ తండ్రి మాత్రం వచ్చేస్తాడండి. ఆమేన్ చెప్పండి. పరమ తండ్రి మాత్రం ఎలాగో తెలుసా? మనసులో ఏం పడుతుంటాం? ఒక బాధ. దేని కొరకు బాధపడుతూ ఉంటామో తెలియదు, ఏదో ఒక బాధ ఉందండి. ఆ బాధపడేటప్పుడు నువ్వు గ్రహించవేమో, కానీ నిన్ను ప్రేమించే యేసు నీ పక్కన ఉంటాడు. చెప్పండి ఆమేనని. నిన్ను ప్రేమించే యేసు నీ పక్కన ఉంటాడు అని ఓదారుస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఆ ఓదార్పు నీకు సరిపోదు. ఆ కాసేపు ఉండక మళ్ళీ తర్వాత అవిశ్వాసాలకు వెళ్ళిపోతావు. కాదు, అది పూర్తిగా అనుభవించగలిగి ఉండాలి. అందుకే రుచి చూసి తెలుసుకో, యెహోవా ఉత్తముడని. ఆమేన్. యేసు ప్రేమను అనుభవిస్తే తెలుస్తుందండి. యేసుతో దినదినము మాట్లాడే అనుభవం ఉంటే తెలుస్తుందండి. యేసుని ఎప్పటికప్పుడు చూడగలిగిన అనుభవం ఉంటే తెలుస్తుందండి. యేసుతో మాట్లాడగలిగిన అధికారం ఉంటే తెలుస్తుందండి. యేసుతో ఉండే అనుభవాలు నీ జీవితంలో కూడా ఉంటే తెలుస్తుంది. ఏంటో తెలుసా? నాకంటూ నా తండ్రి ఉన్నాడండి. ఆమె హల్లెలూయా. నాకంటూ నా తల్లి ఉన్నదండి. ఆమేన్. అది పరలోకములో ఉన్న నా క్రీస్తు అండి. ఆమేన్. ఈ దినము ఎలాంటి బాధ, ఎలాంటి కష్టం, ఎలాంటి ఆవేదన, దుఃఖముతో వచ్చి నాకు తెలియదు.
దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వుచున్నవి. ఆమేన్. నీ శ్రమలు నా యేసు కొట్టివేయబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న వాంఛను నా దేవుడు తీర్చబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని తీసివేయబోతున్నాడు. నీ శరీరంలో ఉన్న వ్యాధిని నా దేవుడు తీయబోతున్నాడు. నీకున్న శ్రమలలో నుంచి నా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. కానీ ఆయన పాదాల దగ్గర నువ్వు ఉంటే, ఆయనతో నువ్వు ఉంటే, ఆయన నువ్వు చూడగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయన దినము నువ్వు పలకరించగలిగితే దేవుడు నీతో ఉంటాడు. చెప్పడు కూడా వేసే నా మనం పరచాలి. ఆయన నీతో అలా జీవించగలిగితే, యేసుతో నువ్వు అలా ఉండగలిగితే, యేసు ఆధారపు నిత్యము నీకుంటుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ ఆధారపు కావాలి? చెప్పండి అమ్మా. మా ఆవిడ ఓదార్పు లేదండి, మా ఆయన. నీ మొఖమేం కదా, యేసు ఓదార్పు కావాలి ముందు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు ఓదార్పు కావాలి. అది విలువైనది, అది పవిత్రమైనది, అది నిన్ను ఆ విశ్వాసంలోనికి పోకుండా విశ్వాసంలో బలపరిచేది. చప్పట్లు కొట్టాలా. అది నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని ప్రేమ నా యేసయ్యలో ఉందండి. ఎన్ని లక్షలు పెట్టినా కొనలేని ప్రేమ నా యేసయ్యలో ఉంది. ఆయనది కొలత లేని ప్రేమ. ఆమేన్ చెప్పండి. నీకన్నా కొలత ఉంటుంది. డాడీ 1000 కావాలంటే ఎందుకు 500 తీసుకో అంటావు నువ్వు. ఒకవేళ డాడీ నాకు ఆ డ్రెస్ కావాలి, ఎంత? 2000. లేదు, 1000 రూపాయలతో తీసుకో. నీకుంటుంది ఒక లెక్క, నా యేసుకు లెక్క నువ్వు అడగాలి. కానీ నా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే చూస్తాడంటే ఏం తెచ్చాడో చెప్పనా? పరలోకం నుండి ఆయనే దిగి నడుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే పరలోకం నుండి దిగి నడిచి నీ దగ్గరికి. ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఏం కావాలి? ఏదేదో అడుగుతాం. ఎందుకండి? ఏం కాదు. ఆయన నీ కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్న నీ కొరకు ఆయన నీ రూపంలో కిందకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చేసాడు. ఇంకెంతకంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి నువ్వు అంగీకరించింది తప్పేం కాదు. నువ్వు అంగీకరించిన దేవుడు తప్పు దేవుడు కాదు. నువ్వు అంగీకరించిన దేవుడు పరమ తండ్రి, పరలోకమును విడిచి తన బిడ్డను ఎత్తుకుంటూ వచ్చిన ప్రేమ. ఆమె ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చింది? నేను చెప్పుకుంటాను బాబు, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. మీరు ఎలాగే చెప్పుకోలేకపోతున్నారు. ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చింది? నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా నీ ప్రేమ. తప్పులో ఉన్నానయ్యా, పాపలో ఉన్నానయ్యా, పొరపాట్లో ఉన్నానయ్యా, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది యేసు ప్రేమ. ఆమేన్. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది ఎవరు ప్రేమ? నా తండ్రి ప్రేమ. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది ఎవరు? నా తల్లి ప్రేమ. ఆ తల్లి, తండ్రి అన్ని పరలోకములో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఇంకా లేచి నిలబడదాం. ఈరోజు యేసు ప్రేమ ఎంత విలువైనదో దేవుడు చెప్పాడు.